హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో అయితే ఫ్రంట్ పార్ట్ అయితే చూశారు కదా. ఇవాళ వీడియోలో అయితే బ్యాక్ పార్ట్ అయితే చూసేయండి. దానికోసం నేను ఫస్ట్ భుజానికి నడుముకి అయితే ఎలా అయితే మనం కొలతలు తీసుకున్నామో సేమ్ అదే విధంగా 3.5 అయితే తీసుకోవాలి. పైనుంచి నడుము దగ్గరికి అయితే 3.5, అలాగే మనకి భుజం కూడా 3.5 అయితే తీసుకోవాలి. దాన్ని అయితే ఒక బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. మనం రౌండ్ షేప్ అయితే గీస్తాం కదా, దానికోసం ఒక బాక్స్ అయితే డ్రా చేసుకుని తర్వాత 1/2 ఇంచ్ అయితే పెట్టుకుని రౌండ్ షేప్ అయితే గీసుకోవాలి. నేనైతే బ్యాక్ సైడ్ అయితే కట్ వర్క్ బ్లౌజ్ అయితే కుడదాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి 3.5 తీసుకుని అలాగా నేను రౌండ్ షేప్ తీసుకుని కిందకి నెక్ నుంచి అలాగే నేను అక్కడ కట్టింగ్ అనేది ఇవ్వబోతున్నాను. మీరైతే ఒకవేళ పలక పెట్టుకుంటే పలక, నక్లీస్ పెట్టుకుంటే నక్లీస్, అలాగే రౌండ్ అయితే కిందకే పెట్టేసుకోండి. అప్పుడు నడుము అయితే చూసుకోవాలి. చూపిస్తున్నాను కదా వీడియోలో విధంగా సేమ్ నేను ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అందుకని నడుమునైతే మనం సమానంగా చూసుకోవాలి. దానికి చిన్న 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే కుట్టు వేస్తాం కదా, అది క్లాత్ అనేది చిన్న ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. ఇప్పుడు దాన్ని బాక్స్ అయితే గీసుకోవాలి. చూడండి, సమానంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాక్స్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. దాని తర్వాత మనం కట్ వర్క్ పెట్టుకుందాం అనుకుంటున్నాను కానీ చెప్పాను కదా, అందుకని చెప్పి భుజం నుంచి నడుం వరకునైతే 3.5 తీసేసుకున్నాను నేను. లేదు కట్ వర్క్ పెట్టుకోము అంటే మనం తగ్గించి కూడా తీసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ అయితే పెట్టుకుని ఇలా డ్రా అయితే చేసుకోవాలి. చూడండి, నేనైతే ఏ విధంగా కట్ వర్క్ అనేది పెట్టుకుంటున్నాను. మనం ఏదైనా సరే ఎప్పుడైనా సరే కట్ వర్క్ అయితే మనం బ్లౌజ్ కుట్టాలనుకుంటున్నప్పుడు కటింగ్ అయితే బాగా చేయాలి. మనం కటింగ్ బాగా చేస్తే స్టిచ్చింగ్ అనేది ఆటోమేటిక్గా అయితే మనకి వచ్చేస్తుంది అనమాట. అందుకని కట్ చేసినప్పుడు మనం నిదానంగా చూసుకుని కొలతలు కూడా చూసుకుని సమానంగా కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ విధంగానైతే మనం గీసుకున్నాం కదా, నడుము అయితే తీసేసుకున్నాం. ఇక్కడ మనకి నడుము దగ్గర అయితే వెనకాల క్లోజ్ ఉన్నది కదా, ఇప్పుడు అదైతే కట్ చేసుకోవాలి. నేను లైనింగ్ అతికేసాక అప్పుడు కట్ చేద్దామని ఇప్పుడైతే అలా ఉంచాను. తర్వాత అయితే భుజం మనం వెనకాల ఏ కొలత అయితే పెట్టుకున్నామో అదే కొలత అయితే ఇలాగా పెట్టుకోవాలన్నమాట. వెనక నుండి తీసుకున్నాం కదా ఈ కొలత అనేది, ఇప్పుడు కొచ్చు అయితే తీసుకోవచ్చు. సేమ్ మనకి ఈ హ్యాండ్స్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ ఫస్ట్ నన్ను కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి నేను కొచ్చు అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి అయితే తీసాను, ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే తీస్తున్నాను. పక్కన ఉన్న హ్యాండ్ క్లాత్ అయితే కట్ చేస్తే మనకి ఇలా మెజర్మెంట్స్ అనేవి కొంచెం ఈజీగానైతే వచ్చేస్తుంది అనమాట. సంఖకి మళ్ళీ ఫ్రంట్ అయ్యే బ్యాక్ అని గీయక్కర్లేదు. నేనైతే క్లాత్ ఉంచేసిన వల్ల మళ్ళీ బ్యాక్ అయితే గీయవలసి వచ్చిందనమాట. చంక కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం చూడండి, నేను సంకాన్ని రాస్తున్నాను కదా, అది సంక అన్నమాట. మనకి కంప్లీట్ అయితే అయిపోయింది బ్యాక్ పార్ట్. నేనైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఒకేసారి చంక అనేది కట్ చేస్తాను. అది ముందు వీడియోలో అయితే ఎలా కట్ చేస్తానో చూడండి. ఇప్పుడైతే మనం మెడ అనేది సమానంగా కట్ చేయాలి. మనం కరెక్ట్గా కొలతలు ఎలా అయితే తీసుకున్నామో అలాగే చూసుకుంటూ మనం కట్ చేయాలి. చాలా నిదానంగా అందంగా అయితే కట్ చేయాలి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే కట్ వర్క్ అని బ్లౌజ్ అనేది ఒక్కసారి పాడైపోయిందంటే ఇంక మళ్ళీ మనం వేరేలా పెడదామన్నా సరే రాదు. అది ఇంకా రౌండ్ షేపే పెట్టుకోవాలి తర్వాత. అందుకని చెప్పేసి మళ్ళీ రౌండ్ షేప్ పెట్టుకున్న ఇంకా వీప్ అంతా అనిలా అయితే వచ్చేస్తుంది. అందుకని చెప్పి మనం ఫస్ట్నే ఇలా కట్ వర్క్ అనేది కటింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గానైతే కట్ చేయాలన్నమాట. చూడండి, కటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మనకు షేప్ అనేది కరెక్ట్గా రాకపోతే మళ్ళీ ఇలా తీసుకుని చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. పైన క్లోజ్ అనేది ఉన్నది కదా మనకి రౌండ్ దగ్గర, ఆ క్లోజ్ అనేది అయితే ఉండదు, అక్కడ థ్రెడ్స్ అయితే వస్తాయి. నేను లైనింగ్ అతికేసినాక అప్పుడు మీకు చూపిస్తాను ఎలాగనేది. చూడండి, అంతే. బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయితే అయిపోయినట్టే. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి అయితే మిగిలిన క్లాత్ ఉన్నాయి కదా, ఆ క్లాత్ని అయితే తీసుకోవాలి.
ఆ చిన్న చిన్న క్లాత్స్ అయితే అవి మనకి బెల్ట్ అయినాకైతే యూస్ అవుతాయి. అవి కూడా పాడేయకండి. బ్లౌజ్ అంతా కంప్లీట్ అయ్యే వరకుని చూడండి మడత నేను ఏ విధంగా వేస్తున్నానో. సరే మళ్ళీ ఒక్కసారి చూడండి మడత ఏ విధంగా వేస్తున్నానో. హ్యాండ్స్కి 4 మడతలు అయితే వేసుకోవాలి. ఇలా క్లాత్ ఉంటుంది కదా, దీన్ని ఒక ఫోల్డింగ్ వేసాను, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్. హ్యాండ్స్ అనేవి చాలా ఈజీగానైతే కట్ చేసేసుకోవచ్చు. మనం క్లాత్ తిరిగేసేస్తాం కాబట్టి మనం బెల్ట్కి అయితే చిన్న క్లాత్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓపెన్స్ అనేవి వీడియో సైడ్ ఉన్నాయి చూడండి, మనకి క్లోజ్ అనేది మన సైడ్ అయితే ఉన్నాయి చూడండి. ఆది బ్లౌజ్ అయితే తీసుకుని ఇప్పుడు హ్యాండ్స్ అనేవి మనం చూసుకోవాలి. క్లోజ్ ఉన్న వైపు క్లోజ్ అయితే పెట్టాలి, అలాగే ఓపెన్స్ ఉన్న వైపు ఓపెన్స్ అనేవి పెట్టాలి. అంటే కొచ్చున్నది కదా అక్కడైతే పెట్టాలి ఓపెన్స్ అనేవి. మనకు కరెక్ట్గా వచ్చింది క్లాత్ అనేది. అంటే ఈ బ్లౌజ్కి కొంచెం కొచ్చు అనేది ఎక్కువ ఉన్నది, ఎక్స్ట్రా ఉన్నది కాబట్టి ఇంకా నేను కొచ్చుగా అయితే క్లాత్ అయితే తీసుకోవట్లేదు. ఓన్లీ మామూలు హ్యాండ్ క్లాత్ ఎంత ఉందో అంతే తీసుకుంటున్నాను. లేదు మీరు కొచ్చు కావాలంటే 2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోండి. ఇంకని ఇప్పుడైతే మనం కిందన నుంచి అలా పైన భుజం క్లాత్ వరకు తీసుకోవాలన్నమాట. హ్యాండ్ నేను వీడియోలో ఏ విధంగా అయితే పట్టుకున్నానో అలాగే ఇప్పుడైతే కొచ్చు దగ్గర నుంచి చంకకే పార్ట్ వరకు అక్కడికైతే తీసుకున్నాను. హ్యాండ్స్ నాకు ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇవి నాకు ఇంకా పెద్ద హ్యాండ్స్ కావాలంటే 2 ఇంచెస్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇటు సైడ్ 2 ఇటు సైడ్ 2 అయితే తీసుకున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒక్కసారి కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇలా 2 ఇంచెస్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే హ్యాండ్ ఏ విధంగా గీసుకోవాలో చూసేద్దాం. హ్యాండ్ అందరూ రకరకాలుగా గీస్తారు, అలా గీస్తే మనకి వెనకాల నుడతల కింద అక్కడ వచ్చేస్తాయి. అందుకని చూడండి నేను ఏ పద్ధతిలో అయితే గీస్తున్నానో మీరు అదే ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం అయితే మన వీడియోస్ అయితే చూస్తున్న వాళ్ళు అయితే కంపల్సరీ ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే మీరు నేర్చేసుకోవచ్చు త్వరగా. హ్యాండ్స్ అయితే ఇలా వేసుకున్నాం కదా, చూపిస్తున్నాను చూడండి. అలా గీయకూడదని నేను కింద నుంచి పెట్టి అలా అయితే గీయకూడదు, మరీ పైనుంచి కూడా గీయకూడదు, ఉగ్గులని వచ్చేస్తాయి అన్నమాట. అంతే, చాలా సింపుల్గా హ్యాండ్స్ అనేవి కూడా మనకి కట్ చేసేసుకోవచ్చు. అయిపోయింది. హ్యాండ్స్ అనేవి కూడా చాలా ఈజీ అండి. కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే చంకపాటు దగ్గర అయితే క్లాత్ అనేది ఎక్స్ట్రా పీస్ అతకాలన్నమాట. అంతే, మనకి హ్యాండ్స్ అనేవి కూడా కంప్లీట్ అయిపోయినవి. హ్యాండ్స్ మనకి ఆనవాళ్ళు తెలియడం కోసం మనకి మధ్యలోంచి పెట్టి అయితే భుజాలకైతే అతుకుతాం కదా, అందుకని ఆనవాళ్ళు తెలియడం కోసం ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ అయితే చేసుకున్నాం కదా, అక్కడైతే చిన్న డాట్ అయితే పెట్టుకోవచ్చు. హ్యాండ్ అనేది మనకి ఎక్కడైతే పెట్టి స్టిచ్చింగ్ చేయాలో అనేది మనకి ఈజీగా తెలియటానికి. ఇలా అయితే హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే మనకి కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడైతే చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ మనకి ఇవే కనవి మిగిలిన క్లాత్ ఉన్నది కదా, వాటితో అయితే బెల్ట్లు చాలా ఈజీ అండి. కటింగ్ ప్రిన్స్ కటింగ్ అనేది చాలా ఈజీ. ఇప్పుడు ఇవన్నీ మనం క్లాత్ మీద అయితే వేసుకుని కటింగ్ అయితే చేస్తాం. మనకి చీరలో వచ్చిన క్లాత్ మీద అయితేనే చూడండి నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేస్తున్నానో. మనకి హ్యాండ్స్కి అయితే వర్క్ వచ్చింది కదా, ఆ వర్క్ నేను ఎలా వేస్తున్నానో వీడియోలో వేసే విధంగానైతే చూడండి. ఇలా 2 ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను నేను. వేసుకుని ఇప్పుడు హ్యాండ్ అనేది ఉంది కదా, హ్యాండ్ కూడా 2 ఫోల్డింగ్ ఇలా చూసుకుని ఈ వర్క్ అంతా ఒక సైడ్కే పెట్టుకోవాలి. హ్యాండ్ వర్క్ అంతని సమానంగా చూసుకుంటూ పైన కింద ఏ విధంగా వచ్చిందో అలా చూసుకుంటూ. చీరలో క్లాత్ అయితే కొంచెం నలిగిపోయిందండి, అందుకని అలా కనిపిస్తుంది వీడియోలో. నేనైతే చుట్టబెట్టి పెట్టేసాను అనమాట ఒక దుక్కున, అందుకనేసి కొంచెం అలా నుడతలుగా ఉంది. ఇప్పుడైతే ఈ లైనింగ్ అనేది ఈ క్లాత్ మీద అయితే వేసుకున్నాం. ఇలా వేసుకున్నాక చిన్న ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఎప్పుడు కట్ చేసుకోవాలి లైనింగ్ మీద. లేదు అంటే మనకి తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకున్నప్పుడు కొంచెం క్లాత్ తక్కువైనా సరే మనకి హ్యాండ్ అనేది చిన్నది అయిపోద్ది అనమాట. ఫస్ట్ టైం కుట్టిన వాళ్ళు అయితే కొంచెం చిన్న ఎక్స్ట్రానే తీసుకోండి. సారీ పీస్ అనేది లైనింగ్ పీస్ తక్కువైనా పర్లేదు, సారీ పీస్ ఎక్కువ ఉండాలన్నమాట. హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే మనం
ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి అయితే శారీ క్లాత్ మీద ఎలా ఏ విధంగా వేసుకోవాలో అయితే చూసేద్దాం. అయితే ఫోల్డింగ్ అయితే మన వైపుకి ఉన్నది, అదే ఓపెన్స్ అయితే ఇటు సైడ్కి విడి వైపుకి ఉన్నదనమాట. మనం బ్యాక్ సైడ్ అయితే ఓపెన్స్ వచ్చినాయి కదా, బ్యాక్ హుక్స్లు కాబట్టి ఓపెన్స్ అయితే వేసుకుందాం. అలాగే ఫ్రంట్ పార్ట్ అయితే మనకి క్లోజ్ కదా, అందుకని క్లోజ్ వైపు అయితే వేసుకుందాం. చూడండి కరెక్ట్గా వేసుకోండి ఇక్కడ, లేదంటే మళ్ళీ రాంగ్ స్టెప్ అయితే వేస్తే క్లాత్కి మళ్ళీ ముక్కలు కూడా అతికవలసి వస్తుంది. అందుకని చెప్పి మీరు జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. తర్వాత అయితే ఈ పార్ట్కి మనకి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో శారీ పీస్ అక్కడైతే వేసుకోండి కరెక్ట్గానే. ఇప్పుడైతే సమానంగా కట్ చేసేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా ఉంచే కట్ చేసుకోండి ఫస్ట్ టైం కుట్టిన వాళ్ళు అయితే, ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా అంటే మరీ ఎక్స్ట్రా ఉంచకండి. ఒక్క పాయింట్, ఒక 2 పాయింట్స్ లేదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాలో కట్ చేసుకోండి, లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి. భయం మేము కుట్టలేము అని అనుకున్న వాళ్ళు అయితే ఒక 1 ఇంచ్ అయితే పెట్టుకోండి. అలా మీకు ఉండిగోల్ది అయితే మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా వస్తే సమానంగా తీసుకుంటే సరిపోద్ది. మనం ఫ్రంట్ పార్ట్ అయితే తీస్తాం కదా, బ్యాక్ పార్ట్కి అయితే చూడండి బెల్ట్కి నేను చిన్న ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేశాను. అలా కట్ చేసుకోండి. ఇప్పుడు కిందన ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా సారీ పీస్ అయితే ఉంచాను. ఇప్పుడు చంక పార్ట్ దగ్గర నుంచి ఇలా పైకి తీసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా వదిలేయండి, అదంతానే. అది మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే కట్ చేయొచ్చు. చూడండి సమానంగా ఇది కట్ చేసుకుని ఇంకా మనం నెక్ సైడ్ అయితే ఇప్పుడు ఏం కదపొద్దని స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే మనం ఇంకా కట్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ మనకి స్టిచ్చింగ్ అనేది చేసినప్పుడు చాలా ఇబ్బంది అయితే అయిపోద్ది. ఇంక ఇది ఇలా ఫోల్డింగ్ అయితే చేసేయండి, ఇంకా కదలకుండానైతే ఉంటుంది. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఫ్రంట్ పార్ట్ ఒక్కటే ఉంది. ఫ్రంట్ పార్ట్ ఇంకా షేప్ బెల్ట్ అయితే మనం చెప్పాను కదా, మనకి క్లాత్ ముక్కలు మిగిలినాయి కదా, అయితే వేయాలి. షేప్ పార్ట్ కూడా ఇలాగా సమానంగా చూసుకుని 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసేసుకోండి, అంతే. చాలా ఈజీ అండి. ఇంకా అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి. చాలా ఈజీగా అయితే మనం నేర్చేసుకోవచ్చు. ఇది మనం ఎలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలో మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరీ చెప్తున్నాను, మీరు చేసే ఒక్క లైక్ వల్ల నేను ఇలాంటి వీడియోలు మరెన్నో తీయగలను. ఇంకా మనకైతే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.